విశేషణ విశిష్టాయాం యావశ్య గుణయావశ్య మహాయావశ్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక ఓం భూర్భూత్సరం దత్తావత్రవరేణ్యం భర్గో దేహిత్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దేవుడికి ఆనందాన్ని పెట్టుకున్నావమ్మా. ఏముంది, మా ఆయన ఎప్పుడు నా మాట మీద నడుచుకునేలా చూడమని కోరుకున్నాను. అయిపోయిన పెళ్లికి బాధ్యాలు ఎందుకని ఆల్రెడీ నీ కొంగను కట్టేసుకున్న నీ మొగుడు గురించి మళ్ళీ దేవుడి హెల్ప్ ఎందుకమ్మా? అన్ని విషయాల్లోనూ అడ్డగోడగా ఉన్న మీ మరిది మీ అత్తమావుల దృష్టిలో ఉత్త బేవర్స్ అయిపోవాలని దండ పెట్టుకో. ఓ పక్క నుంచి దేవుడి హెల్ప్ ఉంటుంది, మరో పక్క నుంచి నా హెల్ప్ ఉంటుంది, మొత్తం ఆస్తి మీకు వచ్చేస్తుంది. అవి తొడక్కు, అవి చూడు ఎంత బాగున్నాయో. తొడిగి అవి నాయి కావు బాబాయ్. బాబాయిని చెబుతున్నాను, మంచి ఎక్కడున్నా సరే గ్రహించమన్నారు పెద్దలు. తొడిగి అబ్బా ఎంత కరెక్ట్ గా సరిపోయాయో. ఆగండి, చెప్పుంటి. నువ్వెవరు? అవి నా చెప్పులు. నీవి అని ఏమిటి నమ్మకం? మంచి మర్యాద లేకుండా దొంగతనం చేసిన చాలక పైగా నమ్మకాల గురించి మాట్లాడుతున్నారా? మర్యాదగా చెప్పుంటి. తీపతి ఏం చేస్తావు? చేసుకుంటావా? పెద్ద మనుషులా నటించడం కాదు, పెద్ద మనసుతో బ్రతకడం నేర్చుకోండి. పెద్ద పొగరమోతు. నువ్వేం బాధపడకమా. ఏం మనకు గట్లెవ తొడిగావా చెప్పులు? ఏదో హాబీ. పద నీ చెప్పులు. వస్తుందిరా.
అత్యాసలకు పోయి ఒక డబ్బున్నవాడి కొడుకు మీద తన కూతుర్ని ఎరవేశాడు అన్న అపఖ్యాతిని మాత్రం నేను భరించలేనమ్మా. పద, మీ ఇంటికి వెళ్దాం. ఏమిటి ఇలా వచ్చారు? మీకోసం కాదండి, పురుషోత్తమరావు గారు చిన్న అబ్బాయి రవిరాజు కోసం వచ్చాను. రవిరాజు కోసమా? ఏమిటి విశేషం? ఏముందండి, ఇది వరకు మీతో పని పడ్డట్టే ఇప్పుడు ఆయనతో పని పడింది. మా ఇన్స్పెక్టర్ గారు తమ్ముడు ఎవరో నలుగురితో కలిసి ఓ అమ్మాయి నలర పెడతంటే పెద్ద హీరోలో వచ్చి వాళ్ళు కొట్టాడంట. మీరు ఎన్నైనా చెప్పండి, మా రవిబాబు నడు రోడ్లో దెబ్బలాడే గూండా అనుకున్నారా, రౌడీ అనుకున్నారా? మీరు ఎంత పోలీసులైనా కాస్త వెనక ముందు తెలుసుకు మాట్లాడాలండి. ఏమైంది? ఏదో పోలీసు గొడవ రవిబాబు మీద. ఏమైనా కానిస్టేబుల్ గారు, మా రవిబాబు ఈ ఇంటి పరువు ప్రతిష్టల్ని వీధిలోకి విసిరేసేవాడు కాదు అని తెలియక మీరు అరెస్ట్ చేయడానికి వచ్చారు. ఎందుకు? అరెస్టు లేదు చెల్లెమ్మా. ఏదో ఆడపిల్ల విషయంలో నలుగురు కుర్రాళ్ళు కొట్టవలసి వచ్చి మన రవిబాబు కొట్టాట. అందులో ఎస్ఐ గారు తమ్ముడు కూడా ఉన్నట. అందుకని కానిస్టేబుల్ నువ్వు వెళ్ళి ఆ రవిబాబుని తీసుకొని స్టేషన్ లో మూసి ఆర్డర్ వేశారట. కానిస్టేబుల్ గారు, మీరు పొరపాటు ఉంటారు. మా తమ్ముడు ఎప్పుడు అలా చేయలేదు. అదే నేను మొత్తుకుంటున్నాను. అసలు ఈ గొడవ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది? అబ్బా, మీరు మరీ చాదత్వం బావగారు. అసలు ఆ గొడవ జరిగినప్పుడు మన రవిబాబు ఉంటేగా. మనకు తెలియదా రవిబాబు నిప్పు లాంటి మనిషి, మొగటం లేని మహారాజని? అడిగో మాటలోనే వచ్చాడు. ఈ బట్టలు వాళ్ళకం అది చూస్తే ఎక్కడ యుద్ధం చేసి వచ్చినట్లేదు. సార్, మీరు కొట్టిన 5 అబ్బాయిలో ఎస్ఐ గారు తమ్ముడు గారు కూడా ఉన్నారు. మా ఎస్ఐ గారు మమ్మల్ని అర్జెంట్ గా తీసుకురామన్నారు. ఆల్ రైట్ కానిస్టేబుల్ గారు, పదండి. అంటే నువ్వు రౌడీలను కొట్టిన మాట నిజమేనన్నమాట? అవును నాన్నగారు. ఒక అమాయకురాలని కొందరు రౌడీలు గొడవ చేస్తుంటే ఎవరో అమ్మాయి కోసం నువ్వెందుకు వాళ్ళతో గొడవ పడ్డావు? ఇప్పుడు ఈ పోలీసులను తీసుకెళ్లి ఏం చేస్తారో ఏమిటో. నేను తప్పు చేయనప్పుడు నేను ఎవరికీ భయపడక్కర్లేదమ్మా. తప్పు చేయలేదంటారేటండి? మీరు మా ఎస్ఐ గారు తమ్ముడు కొట్టలేదు. అబ్బా సర్లేండి, ఎన్నిసార్లు అంటారు? తప్పు చేశాం, ఒప్పుకున్నాం కదా. బావగారు, ఇంతవరకు మన రవిబాబు ఏ తప్పు చేయలేదని అనుకున్నాం. కానీ ఏదో విధివశాత్తు ఉడుకు రక్తం కుర్రతనం వల్ల తప్పు చేశాడు. అయితే మాత్రం కేసును ఏదో విధంగా మాఫీ చేసుకోవాలి. కానీ చూస్తూ చూస్తూ ఆ అబ్బాయి పోలీసులకు అప్పగించారు. మావయ్య గారు, మీ జాలి సానుభూతి నాకేం అక్కర్లేదు. నాన్నగారు, నేను చేసింది నేరం కాదన్న నమ్మకం నాకుంది. పదండి. ఏమండి, వాడు వెళ్ళిపోతున్నాడండి. ఏదో ఒక ఉపాయం ఆలోచించండి. వాడి మీద కేసు లేకుండా చేయండి. అన్న, నీకు ఎస్పీ గారు బాగా తెలుసు కదా, ఒకసారి ఆయన ఫోన్ చేస్తే. వాడు ఏ నేరమో చేయలేదన్న ఆత్మవిశ్వాసంతో వెళ్తున్నాడు. మమకారాన్ని చంపుకోలేక సిఫార్సులు చేస్తే వాడి ఆత్మవిశ్వాసాన్ని కించపరిచినట్టు అవుతుంది. ఈ ఏరియాలో లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేయడానికి స్పెషల్ గా పోస్టింగ్ అయ్యాను ఇక్కడ. చట్టాన్ని నీ చేతిలోకి తీసుకుని ఆ 5గురిని ఎందుకు కొట్టావని ప్రశ్నిస్తున్నాను. కమాన్, ఓపెన్ యువర్ టంగ్. ఓ అమ్మాయిని ఈ రౌడీలు రోడ్డు మీద అల్లరి చేసి అవమానిస్తుంటే స్పేర్ చేయలేకపోయాను. వీళ్ళల్లో ఒకరు నా సొంత తమ్ముడు అన్న సంగతి తెలుసా నీకు? ఐఎమ్ సారీ, నాకు ఆ విషయం తెలీదు. తెలుసుంటే అంత దారుణంగా కొట్టుండేవాడివి కదా. ఇలా కొట్టుండేవాడిని కాదు. ఇక ఎప్పుడూ ఏ అమ్మాయిని అల్లరి చేయకుండా కాళ్ళు చేతులు విరగ్గొట్టి మూల కూర్చోబెట్టి ఉండేవాడిని. సమయానికి నేను కలగ చేసుకోకపోతే ఆ అమ్మాయి జీవితం నాశనం అయ్యి ఉండేది. ఇదే మీ దృష్టిలో చట్టాన్ని చేతిలోకి తీసుకోవడమే అయితే మీ ఇష్టం. మీ రూల్స్ ఎలా ఉంటే అలా చేసుకోండి. ఓసారి నీ చెయ్యిలయ్యి. దేనికి? నో క్వశ్చన్స్, చెయ్యిమ్మన్నానంతే. చూసావా మై డియర్ స్కౌండ్రల్ బ్రదర్, ఓ రోజు నడి రోడ్డు మీద నువ్వు ఒక అమ్మాయిని అల్లరి పెడుతుండగా వాడి కంటికి కనిపించకుండా కాసేపు నువ్వు ఆ పక్కన దాకోమ్మా. ఇదో పిల్లొద్దని చూసారా? ఇన్స్పెక్టర్ అన్న భయం కూడా లేకుండా ఆ పిల్ల గురించి డైరెక్ట్ గా నన్నే అడుగుతావా ఇడియట్? భయపడటం ఎందుకన్నయ్య? నువ్వెలాగో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నావు కదా, నీకు శ్రమ లేకుండా ఆ పిల్లని నేనే చూసుకుంటున్నాను. అంటే ఇవో రకమైన పెళ్లి చూపులా? అవును మరి. నువ్వు చూపించిన పిల్లనైతే 4 గోళ్ల మధ్య చూడాలి. పాత చింతకాయ పచ్చడి. దట్స్ వాట్ హ్యాండ్. అదే నేను పబ్లిక్ గా డే లైట్ లో నడి రోడ్ లో చూసుకుంటున్నాను. దిస్ ఈజ్ మోడర్న్ ట్రెండ్.
పెళ్లి చూపులనేవి నడి రోడ్డు మీద జరగాలన్నావు కదరా. ఆఫ్టర్ ఆల్ పెళ్లి చూపులేం కర్మ, అదే నడి రోడ్డులో ఏకంగా పెళ్ళే చెయ్యొచ్చని నిరూపించాడు ఇతను. నీకు బాగా బడితే పూజ చేసి. పోలీస్ వాళ్ళ తమ్ముళ్ళు ఇలాంటి వెధవ పనులు చేస్తుంటే దేశం క్లిష్ట పరిస్థితిలో ఉండకేమవుతుంది. రే, నీకు సిగ్గు అభిమానం ఉంటే మర్యాదగా అతనికి క్షమాపణ చెప్పు. నువ్వెందుకు చెప్తావురా? ఇన్స్పెక్టర్ తమ్ముడివి కదా, బుద్ధి జ్ఞానం లేకపోయినా డాబు దర్పం దండిగా ఉంటాయి. కానిస్టేబుల్స్, ఎస్ సార్. అబ్బాయి గారిని జీపులో ఎక్కించి ఇంటి దగ్గర దింపో. అబ్బాయి గారు, వీణి కాదు, ఈ అబ్బాయి గారిని. ఆ రాస్కల్ సంగతి నేను చూసుకుంటాను. క్విక్ పదండి సార్. థ్యాంక్ యూ సార్. నానా, నానా, తమ్ముడు వస్తున్నాడు. నానా, శాంతి, శాంతి, ఏంటండి? నానా, రవిచ్చాడు. అనసూయ, వస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చేసాడే. మరేదో పెద్ద పోలీస్ కేసన్నా? మనం వెళ్ళి చూడకపోతే ఏడ్చిపోతున్నాం అనుకుంటారు గాని నేను రాను, నువ్వు వెళ్ళు. అబ్బా, ఏంటండి మరేను? ఇవాళ నాకు పట్టరానంత ఆనందంగా ఉంది జానకి. ఏమిటండి ఆ కన్నీళ్ళు? అవి ఆనందంతో వచ్చిన కన్నీడు జానకి. జానకి, ఇవాళ నాకు కోరిక కలుగుతోంది. ఏమిటండి అది? చెబుతాను గానీ నువ్వు కంగారు పడకూడదు. అలాగే. ఇవాళ నాకు చచ్చిపోవాలనిపిస్తోంది జానకి. ఏమిటండి ఆ మాటలు? మీకేమైనా మతిపోయిందా? అది కాదు జానకి, మన పిల్లల ముగ్గురిని చూస్తుంటే వాళ్ళు ఓ తల్లి బిడ్డలు కారని ఎవరికైనా అనిపిస్తుందా? ఏం లేదు, నేను మావా ఆదిమూర్తి, సిఐడి సికిందర్ల తలుపు రంధ్రానికి అతుక్కుపోయావు అరగంట నుంచి. ఏం లేదు, బావగారి గోడ గడియారాన్ని చూసి వాచి దిద్దుకుందామని. ఈ ఇంట్లో ఇన్ని గడియారాలు ఉండగా నాన్నగారి గదిలోని గోడ గడియారమే కావాల్సి వచ్చిందా? దాని స్పెషాలిటీ దాందే. ఎందుకంటే ఆయన చూసిన జీవితాన్నే దిద్దుకున్న వాడిని వాచిని కూడా ఆయన గడియారాన్ని బట్టి దిద్దుకుంటా. ఛీ! కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టే దానికి మంచి బుద్ధులు వస్తాయా? కుక్క బుద్ధని. కుక్క బుద్ధి. చూడండి బావగారు. ఏమిట్రా ఇదంతా? ఏమిటి ఆయన చూసేది? ఈ ఇంట్లో అందరూ ఒకటే, మనమే లోకువా. నువ్వు రా బాబాయ్, రా. బాబు, కారు వెళ్ళిపోయి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ఏమిటండి దావడ ముద్దలు? మీ కోసం ఇంటికి వెళ్తే ఆఫీస్కి వెళ్ళారంటున్నారు. ఆఫీస్కి వెళ్తే అసలు రానిలేదంటున్నారు. సూటు బూటు వేసుకుని కారులో తిరగగానే సరిపోదండి. తీసుకున్న అప్పు వడ్డీతో సహా కట్టాలి. వ్యాపారం కొంచెం బాగోలేక. మీ బాగోగుల సంగతి నాకెందుకండి? ఒకళ్ళకు తెలియకుండా ఒకళ్ళ దగ్గర అప్పు చేశారు. రేపు ఉదయంలోగా ఉన్న 5 లక్షలు తీర్చకపోయారు, బజార్లో ఉంటారు. గుర్తుంచుకోండి. ఏమిటి బాబాయ్, ఆ పెద్ద మనిషి నీతో ఏదో అంటున్నాడు? ఏమి లేదురా, ఈ కార్ మార్చేసి బెంజ్ గారు కొనుక్కోకూడదా అంటున్నాడు. హీజ్ మై వెల్ విషర్. బాబాయ్, బాబు నువ్వా? ఏమిటి ఎలా వచ్చావు? అదే మీ అబ్బాయి వ్యాపారం దెబ్బతిని మీరు కష్టాల్లో ఉన్నారని నేను తెలుసుకున్నాను. ఈ విషయం నాన్నగారికి తెలిస్తే తట్టుకోలేరు. అందుకే నా బారసాల నాడు మా తాతగారు నా పేర బ్యాంకులో వేసిన డబ్బు తీసుకొచ్చాను. నా కష్టాల గురించి నీకెందుకు నాయన ఈ తాపత్రయం? తాపత్రయం కాదు, మీరంటే నాన్నగారికి పంచ ప్రాణాలు. అందుకే ఈ స్థితిలో మీకు ఉపయోగపడతాయని ఈ 5 లక్షలు తీసుకొచ్చాను.
నువ్వు నాకు ఈ డబ్బు ఇస్తున్నట్టు మీ నాన్నగారు తెలుసా బాబు? ఎవరికి తెలియక్కర్లేదు. ఇది నా పేరున బ్యాంకులో ఉన్న డబ్బు. మీకు ఎప్పుడు ఇవ్వడానికి వీలుగా ఉంటుందో అప్పుడే ఇవ్వచ్చు. సలహాలైతే అందరూ చెప్పగలరు, సహాయం కొందరే చేయగలరని నువ్వు నిరూపించావు బాబు, నువ్వు నిరూపించావు. అన్నపూర్ణ, నువ్వంటే ఎంతో గౌరవం, ఎంతో ప్రేమ. ఈ విషయం తెలిసి కూడా ఆ రోజు రవిగాడి చేత మమ్మల్ని కొట్టించావు కదూ, ఇది న్యాయమా? ఏమిటిదంతా? ఎవరు మీరు? మీ అమ్మాయిని ప్రేమిస్తున్న వాళ్ళం అండి. మేమంతా అన్నపూర్ణ ప్రేమికుల సంఘం అండి. మీరు మర్యాదగా అవతలకి వెళ్ళిపోతే మీ అమ్మాయితో కలిసి పండగ చేసుకుంటాం. మర్యాదగా మాట్లాడండి, మా దారిని మమ్మల్ని పోనివ్వండి. నిన్ను బలవంతం చేయడం లేదుగా, మర్యాదగా అడుగు. నో నో నో, ఆ హత్యకి నాకు ఎటువంటి సంబంధం లేదు. కావాలంటే వీళ్ళు అడగన్నయ్య. ఎరా, నేను మీతో పాటు ఉన్నానా? నాకు అసలు ఆ గొడవ తెలుసా? చెప్పండి చెప్పండి. ఉన్నావు కదరా రాస్కల్, నేను మీతో ఉన్నానా? అన్నయ్య, నేను కూడా ఉన్నానంటే నాతో పాటు వీళ్ళని శిక్ష నుంచి తప్పిస్తారని వీళ్ళు అబద్ధం ఆడుతున్నారు. నిజంగా నాకేం తెలియదు అన్నయ్య, నిజంగా నీ గురించి నాకు బాగా తెలుసు. డోంట్ టాక్ ఐ సే. సార్, తీసుకొచ్చాం సార్. మిస్టర్ రవి, రాజశేఖరం హత్యకి సంబంధించిన 5 దుర్మార్గుల్ని పట్టేశాను. ఆ అమ్మాయిని అల్లరి పెట్టింది, హత్య కారకులైంది వీళ్ళేనని నువ్వు గుర్తుపట్టి స్టేట్మెంట్ ఇవ్వాలి. రవి, శివమి రవి, శివమి, నేను ఆ గొడవలో లేనని ఎంత చెప్పినా మా అన్నయ్య నమ్మటం లేదు. ఇన్నాళ్ళు నాతో ఎంతో స్నేహంగా ఉన్న ఈ రాస్కల్స్ అందరూ నేను అక్కడ ఉన్నానని అబద్ధం చెప్తున్నారు. నువ్వైనా చెప్పు రవి, నేను అక్కడ ఉన్నానా? లేరు కదూ, చెప్పు రవి, చెప్పు. నువ్వేమిటో నీ చరిత్ర ఏమిటో నాకు బాగా తెలుసురా. నిన్నెవరూ సర్టిఫై చేయక్కర్లేదు. సార్, ఇందులో మీ తమ్ముడు మాత్రం లేడు. వాట్? అవును సార్, ఈ హత్యకి మీ తమ్ముడికి ఎలాంటి సంబంధం లేదు. రవి, రవి, మళ్ళీ సమయానికి వచ్చి నన్ను రక్షించావు. థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ. ఒరే, నీతి అవినీతి ఈ రెండు ఎంత పక్క పక్కనే ఉన్నాయో చూసావా? నీ మీద కక్షతో హత్య జరిగిన ప్రదేశంలో నువ్వు ఉన్నావు అని తను ఒక్క అబద్ధం చెప్తే చాలు, నీ జీవితం ఈ పాటికి సర్వనాశనం అయిపోయి ఉండేది. నువ్వు నా తమ్ముడుగా పుట్టినందుకు మహాత్ముడివి కావాలని నేను ఎప్పుడు కోరుకోలేదురా. మామూలు మనిషిగా బతికితే చాలు, దట్స్ ఆల్. రవి, చచ్చిపోతున్న న్యాయదేవతకి నీ నీతి నిజాయితీలతో కాస్త ఊపిరి పోసావయ్యా. నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. నీ మంచితనాన్ని నా గుండెల్లో దాచుకుంటాను. అన్నపూర్ణ, ఈ ఇంట్లో నువ్వు ఒంటరిగా ఇలా ఉండటం అంత శ్రేయస్కరం కాదేమో, కొంచెం ఆలోచించు. నువ్వు ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకురావడం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానమ్మా. ఆ అమ్మాయికి వచ్చిన ప్రతి కష్టం నాదే అనుకుంటున్నాను. ఆ అమ్మాయి అనాథని, పైగా నాటకాలు ఆడే పిల్లని కూడా నువ్వే చెప్తున్నావు. అలాంటి ఆస్తిపాస్తులు లేని అమ్మాయిని... ఏమిటి, ఆస్తిపాస్తుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? మరి నాన్నగారికి అప్పట్లో ఏమాత్రం ఆస్తిపాస్తులు ఉన్నాయని నువ్వు ఆయన పెళ్ళాడు? ఒరే, అది కాదురా. అమ్మా, నువ్వేమని చెప్పమ్మా. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. అయితే ఆ విషయం వెళ్ళి మీ నాన్నగారితో చెప్పు. అమ్మో, నాన్నగారికా? నాకు భయం. నువ్వే చెప్పు. ఆగు, ఏమీ చెప్పక్కర్లేదు, నాకంతా తెలుసు. ఎరా, నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి అంటే ఆ అమ్మాయిగా? ఎవరు? ఆ చంద్రమతి. అవును నాన్నగారు. వెళ్ళి అమ్మాయిని తీసుకురా. ఏమండి? మన హరిశ్చంద్రుడి కంటే ఆ చంద్రమతి 1000 టైమ్స్ బెటర్. ఇక నువ్వే మాట్లాడు.